ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల కేసు తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్పై జానీ మాస్టర్ అత్యాచారానికి యత్నించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. జానీ మాస్టర్పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు సినీ ఇండస్ట్రీ సైతం జానీ మాస్టర్ ఇష్యూపై సీరియస్ గానే రియాక్ట్ అయింది. అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్పై చర్యలు తీసుకుంది. అతన్ని డాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఫిల్మ్ ఛాంబర్ ఓ నోట్ విడుదల చేసింది. తాజాగా ఈ వివాదం మరింత ముదిరింది. హీరోయిన్ పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఓ ట్వీట్ చేయడం జరిగింది. త్రివిక్రమ్ మీద తాను చేసిన కంప్లైంట్ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకుంటుందా అని ప్రశ్నించారు. తమకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం మూలంగానే ఆ రోజు తాను చేసిన కంప్లైంట్ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన చెందారు. పూనమ్ కౌర్ చేసిన ఆరోపణలపై డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. పూనమ్ కౌర్ మాకు ఎందుకు ఫిర్యాదు చేసింది, ఎప్పుడు ఫిర్యాదు చేసింది తనకు తెలియదని అన్నారు. మా ఫిర్యాదు బాక్స్లో ఓ ఫిర్యాదు లెటర్ వేస్తే దానిపై ఏదైనా చర్యలు తీసుకోవటానికి తాము రెడీగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా రాతపూర్వక ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని పూనమ్ కౌర్కు తమ్మారెడ్డి భరోసా ఇచ్చారు.